నేను మీ జూకూరి మహేష్, హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు బండి భగీరథ కేసు అనేది గత 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. కాబట్టి ఆ యొక్క కేసు పూర్వాపరాలని ఒక్కసారి చర్చిస్తే, ఈ యొక్క బండి భగీరథ అనే వ్యక్తి, బండి భగీరథ సాయి అరెస్టు కావడానికి ముందే తన దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ మరియు ల్యాప్టాప్ని పూర్తి డాటాని డిలీట్ చేయడం జరిగింది. అయితే ఈ డిలీట్ చేసిన డాటాని సిట్ వారు రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో, అంటే ఎవరైతే అమ్మాయి బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా ఈ యొక్క డాటాను సేకరించే పనిలో ఉన్నారు. ఇకపోతే రెండో అంశం ఏంది అనంటే, సీన్ రీకన్స్ట్రక్షన్ డిసెంబర్ 31వ తేదీన, అదేవిధంగా జనవరి 1వ తేదీన మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఏ విధంగా జరిగింది అని చెప్పేసి సీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం పోలీస్ వారు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విచారణలో భాగంగా చాలా స్పీడ్గా విచారణ చేస్తూ ఈ యొక్క బాధితురాలు ఒక్కతే ఉన్నదా లేక ఇతర వ్యక్తులు కూడా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే బండి భగీరథ తల్లి అక్కడికి చర్లపల్లి జైల్లో ములాఖత్కు వెళ్ళడము, వాళ్ళ తల్లిని చూసి తన కన్నీరు మున్నీరు కావడము, ఈ యొక్క సెన్సిటివ్ ఇష్యూస్ మధ్యన ఈ కేసు నడుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎవరైతే బాధితురాలు ఉంటారో పోక్సో కేసుకు సంబంధించి ఆ బాధితుల యొక్క అంశాలని ఎక్కడ కూడా కోర్టులలో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్ షీట్లో కానీ వాళ్ళ పేరుని బయటికి, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పర్సనల్ డేటాని అకౌంట్లో డబ్బులు వెళ్ళడం ద్వారా వెంటనే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది అని, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి, ఏ అకౌంట్ నుంచి వెళ్ళాయి, ఏ అకౌంట్ల ద్వారా పర్సనల్గా ఉన్న ఫొటోస్ వీడియోస్ ఎవరు తీశారు, ఇవన్నీ కూడా పోలీస్ వారు విచారణ చేయడం జరుగుతుంది.